ప్రభువు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 135 అధ్యాయము 11 వచనం నుండి 21 వచనం వరకు ధ్యానించుకుందాం. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను, కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేసమైన లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారు అందరును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయంలో ప్రభువా నేను చదవబడిన నీ యొక్క వాక్య జ్ఞానాలను ప్రభు భాగాలను ప్రభు ప్రతి ఒక్కరు విని గ్రహించి ప్రభువా జ్ఞానం తెచ్చుకున్నటకు ప్రభు రక్షణ పొందడానికి దేవా తండ్రి నేను నీ వాక్యము నమ్మదగినది. నీ వాక్యమే ఓ ప్రభు మమ్మల్ని బ్రతికించేదని మనం తెలుసుకోవడానికి కృపద ఇచ్చాను. ఇది ప్రభు ఇదనమంది ప్రభువా ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో ప్రభు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. రోగులైన వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఓ ప్రభు భయంకరమైన వ్యాధుల చేత, భయంకరమైన రోగముల చేత ప్రభు బాధపడుచున్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభు. దేవానాయన వ్యాధులను రోగములను బాపే దేవుడు నీవు ప్రభు. దేవా స్వస్థపరిచే దేవుడు నీవు ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభు. ఏదో ప్రభు మా గ్రామస్తులను, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. ఏదో ప్రభు నాయన ఈ యొక్క నాయన మా దేశంలో ప్రభు ఓ తండ్రి ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా నేను శాంతియుతమైన దేశముగా చేయమని అడుగుచున్నాను ప్రభు. అనేక మంది ప్రభు నీ సువార్తను ప్రకటించినప్పుడు ప్రభు వారిపై ప్రభు సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తున్న వారిని దేవానాయన మేము గద్దిస్తున్నాం ప్రభు. అటువంటి వారిని ఓ తండ్రి నాయన పక్కకు త్రోసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఓ తండ్రి నాయన అందరూ ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం చదివిస్తుంది. ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ఉండడానికి నీ కృపద ఇచ్చాను. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.